హే ఫుడీస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన రెసిపీ బటర్ చికెన్. బటర్ చికెన్ అనగానే చాలా కష్టం అని మాత్రం ఫీల్ అవుద్దండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై, చికెన్ పులుసు వీటికన్నా చాలా ఈజీ. ఇంకెందుకు లేటు, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు ఇవన్నీ ఒక స్పూన్తో తీసుకోవాలండి. కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వేసుకొని ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. చికెన్ ఇలా బాగా ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత నీట్గా ముక్కకు పడుతుందండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ని ఇలా పిండేసుకోవాలి చికెన్ పైన. మళ్ళీ కాసేపు అలా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దోశ పెనం కానీ ఏ పెనమైనా తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ అన్నీ వరుసగా పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. మూతేం పెట్టవసరం లేదు, ఇలాగే కాలిపోతాయి. ఇలా కొంచెం టర్న్ చేసుకుంటుంటే చూడండి ఎంత నీట్గా బ్లాక్ కలర్లో మనకు బయట నిప్పుల్లో కాల్చినట్టు వస్తుంది చికెన్. ఆ ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇలా చికెన్ అంతా బాగా కాల్చేసుకోవాలి. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ గ్రేవీ. మన గ్రేవీకి 3 ఆనియన్స్, 2 టమాటోస్, జీడిపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, ఇది మన గ్రేవీ అండి. సో ఇలా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలండి. పట్టా, మొగ్గ, బిర్యానీ ఆకు, తర్వాత 3 ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా బ్రౌన్గా టర్న్ అయిపోయాక 2 టమాటోస్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ అయినా పర్వాలేదు, ఎలా అయినా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 కాజు హాట్ వాటర్లో సోక్ చేశానండి. అలాగే ఒక 6 to 8 ఎండుమిరపకాయలు మీకు స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, సాల్ట్. ఇదే అండి మన గ్రేవీ. ఇంకా గ్రేవీలో ఏమీ వాడము. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 5 minutes. ఇలా టమాటా కూడా బాగా మగ్గిపోయాక ఈ గ్రేవీకి సంబంధించిన దాన్ని చల్లారి పెట్టుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మన గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మన గ్రేవీ అంతా దీంట్లో వేసేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వడకట్టుకొని ఆ గ్రేవీ ఉండే ఈ టమాటా మ్యాషప్ అంతా తీసేయచ్చు, కానీ నేనేం అలా చేయడం లేదు, నార్మల్గా వేసేస్తున్నాను. అలాగే అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి నీట్గా వేసేసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలండి. మనకు ఆ గ్రేవీలో చికెన్ కాసేపు ఉడకాలి. అప్పుడే మనకు గ్రేవీకి టెక్స్చర్ వస్తుంది, గ్రేవీలో ఆ ఫ్లేవర్ వస్తుంది. మెయిన్గా గ్రేవీలో కొంచెం బబుల్స్ వచ్చాక మన చికెన్ అంతా దాంట్లో వేసేసుకొని ఒక 5 to 10 minutes అలా లో ఫ్లేమ్ మీద వదిలేస్తే మన గ్రేవీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం అలా అలా కస్తూరి మెతి వేసుకొని దించేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. వీడియో కొంచెం లెంతీగా ఉందనిపించవచ్చు, ఎందుకంటే ఇది రెగ్యులర్ వంట కాదు బటర్ చికెన్ అనేది. సో కొంచెం లెంతీగా అయింది, బట్ యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్ ఫర్ వాచింగ్ ద వీడియో. లాస్ట్లో ఇలా కొంచెం క్రీమ్ వేసుకుంటే మనకు గ్రేవీలో ఆ టెక్స్చర్ వస్తుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు క్రీమ్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంతే, మన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలండి. అలాగే తప్పకుండా కమెంట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ మీరు కానీ ఫాలో అయితే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ.